గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకుముందు మీరు ఫస్ట్ మీ కెరీర్ మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి, నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు. ఏంటి, ఏం జరిగింది అక్కడ? వచ్చావు ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోట గారు, కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చానో అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు, మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే, నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచయం, కలిసి నాటకాలు ఆడడం. అలాగ అప్పట్లో ఇంచుమించుగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, మనకి ఎవరో ఉండడం ఎందుకు, మన కోట మనవాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతని ఇంట్లో తినవు, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకుని రూమ్ తీసుకుని ఏదో ఉంటావు, తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం 10 రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతనేదో అతని లోకంలో అతను ఉన్నాడు, మన లోకంలో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పాను. కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు, ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు, ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక 5-6 రైటర్లు ఉంటే 7వ వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం. అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు. అతను రైటర్ కాదు కదా, పోనీ మా ఇద్దరికి పోటీ అనుకుంటే. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అని నేను చెప్పలేదు, నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధేయపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని నేను చెప్తూ ఉండేవాడిని. అతను విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి. ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా, మన వాడుకున్నా, ఎక్స్ప్లాయిట్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంధ్యాలవనా, లేకపోతే ఆచార్య ఆత్రేయవనా, మణిపూడి వెంకటరమణవనా, ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామగోపాల్ వర్మ గారి పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్, ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరబడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును, మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళ చాలామంది, ఒక 25 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు, అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది. అక్కడికి వెళ్తే మనం, నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి, నాకు ఒక ఇమేజ్ ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు.
కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోష్ఠి వర్కులు చేశారు. అవును. గోష్ఠి వర్క్ చేయడం తప్పు కాదు, అది ఒక శిష్యరికం లాంటిదే కదా గోష్ఠి వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా, నేను కొంచెం సున్నితత్వం, సెంటిమెంట్లు ఇవనుకో, నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్ద వాళ్ళకి కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతికుమార్ గారు, ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి, మా ఈవీ గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి, నేను రాయలేను, ఇంకొకటి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్ను కదలదు నాకు అని సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా. ఓకే, మీకు ఒంటెద్దు బండిలో ఈవి గారు మెయిన్ వేషం ఇచ్చారు. నాకు తెలిసి అప్పుడు మీ తోటి ఆర్టిస్ట్ చాలా షాక్ గురై ఉంటారు, అయి ఉంటారు. అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, దీనికి నేను సూట్ అయ్యేవాడిని కదా అని చాలామంది ఆర్టిస్టులు అనుకొని ఉంటారు. అప్పటికి మీ ఇమేజ్ అప్పటికి ఇంకా ఏమీ లేదు. అవును. ఆ అది ఫేస్ చేశారా మీరు? అది ఆ రోజు మనకు తెలియదు కదా ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది, చెప్పరు కదా మనతోటి. మీ దాకా వచ్చి ఉంటాయిగా. ఒంటెద్దు బండి విషయంలో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవరికీ లేదు. ఎందుకంటే అమ్మ 1వ తారీఖు అనేది నా ఒంటెద్దు బండి నాటకం ఇండస్ట్రీ అందరికీ తెలుసు. పోనీ నేను ఎవరో ఒంటెద్దు బండి అన్నాను, దాని పేరు అమ్మ 1వ తారీఖు. నేను ఒక పాత్రకి మిస్ఫిట్, అపాత్రదానం, ఒక ఏమంటారు అది, ఒక ఆర్టిస్ట్ కానివాడి చేత ఇలాంటి గొప్ప పాత్ర వేస్తున్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతకుముందు చాలా బాగుంది, నేను చాలా డాషింగ్గా వచ్చాను నేను. అవును. ఆ డాషింగ్గా వచ్చిన తర్వాత ఇమేజ్ వేరు కదా, కంప్లీట్ కామెడీ ఇమేజ్ నుంచి ఒకటేసారి ఇంత పెద్ద క్యారెక్టర్, భుజాలు మోసే క్యారెక్టర్ కదా ఒకటేసారి. అవును అవును. అది నన్ను చూసి ఇతను చేయలేడు అనుకోవడం కంటే కూడా, అరే భలే కొట్టాడే ఛాన్స్ అని అనుకుంటే ఎవరైనా అనుకోవాలి తప్ప, పైగా భలే ఛాన్స్ కొట్టాడు అనేది కొత్త వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా. అవును. ఇప్పుడు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ అలాగే ఏదో దాంతో దూసుకొచ్చారు కదా, వాళ్ళు ఏదో బ్రాండ్ తోటి ఎంట్రీ ఇచ్చారు కదా. ఆ బ్రాండ్ తోటి నేను వచ్చినప్పుడు, కాకపోతే నాకు కామెడీ నిన్న చేశాను, ఈవేళ సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా వచ్చింది అనేది నాకు డబల్ ప్రమోషన్ లాంటిది అది. పైగా దానికి కారణాలు ఉన్నాయి. ఒక కొత్త క్యారెక్టర్ అయితే అడ్వాంటేజ్ దానికి, నాలా బక్కపల్చగా ఉంటే కొంచెం సెంటిమెంట్ బాగా పండుతుంది. టాలెంట్ ఓకే, టాలెంట్ తర్వాత ముందు ఫిజిక్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక దుర్యోధనుడి వేషానికి, భీముడి వేషానికి నేను ఎలా పనికిరానో, ఇంకొక బక్కపల్చటి మనిషికి, మిడిల్ క్లాస్ మనిషికి అందరూ కూడా అలా పనికిరారు కదా. సెంటిమెంట్ పలకాలి వాళ్ళ ఫేస్లో, ఇంకో ఇమేజ్ చట్టంలో వాళ్ళు ఉండిపోతే పలకకపోవచ్చు, పలికినా కూడా ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు. అదో చిన్నపాటి సినిమా అది బాగా కనెక్ట్ అవ్వాలి జనాలు. నేను నా నాటకం అది అందరికీ తెలుసు. నేను ఆ పాత్ర వేసి నేను మెప్పించాను, అది ప్లస్ అవుతుందని ఆయన విజువలైజ్ చేయడం ఈవీ గారు గొప్పతనం. ఆ రకంగా ఆయన నన్ను ఇవ్వడం అనేది, పైగా ఆయన కూడా నా మీద కొత్తగా ఎవరి చేత రైటర్ని వాళ్ళని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు. నా నాటకం నేను సినిమా స్క్రిప్ట్గా రాసింది ఆయనకి ఇచ్చి, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని రాసుకున్నానండి. మీరే నన్ను ఇంత చాలా బాగుందితో ఎంత పైకి ఎత్తారు. ఇది గతంలో ఆయన అడిగాడు కూడా, నేను చేస్తాను అది నేను చేద్దాం అనుకుని రాసుకున్నాను, డైరెక్షన్ చేద్దామని. తర్వాత చాలా బాగుంది వచ్చింది. నేను ఎక్కడ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఉషాకిరణ్ కోసం తయారు చేసాం, అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నేను యాక్టర్ని అయిపోయాను అనుకోకుండా, చాలా బాగుందితో. ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర. ఈవీ గారు గతంలో అడిగారు, ఇన్ని కలిసి వచ్చి నేను ఆయనకి ఇచ్చాను. మీరే చేయండి సార్, మీరు నాకు ఇంత బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు నేను డైరెక్షన్ అదంటే సైడ్ ట్రాక్, అది అసలు కరెక్ట్ కాదు, మీకు దీని మీద మోజు ఉంది, ఇదిగోనండి, ఇందులో మార్పులు చేర్పులు ఏం చేసుకున్నా మీ ఇష్టం అని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసిన స్క్రిప్ట్ని నేను డైరెక్షన్ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో ఉండి ఉంటుంది కదా. దాన్ని ఆయన చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు అవి చేశాడు. చేసి స్క్రిప్ట్ క్రెడిట్స్ ఆయన తీసుకుని నాకు ఆ వేషం నాకు ఇచ్చేసాడు ఆయన. ఓకే. నాకు ఇందాక అన్నానే, అరే నీకు ₹1,00,000 ఇద్దాం అనుకున్నాను, ₹1,00,000 అడిగామని దేవుడు. అలాగే నేను దాన్ని
స్క్రిప్ట్ క్రెడిట్స్ అయితే నాకు ₹1,00,000 వచ్చినట్టు, మ్మ్. ప్యాషన్ రావడంతో ₹1,00,00,000 వరం లాంటిది. ఓకే ఓకే. సో నాకు నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ. సో దానికి స్క్రిప్ట్ సైడ్ మీ పేరు పడదు. ఓకే.